వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బస్సు ప్రమాదం సంఘటనను పరిశీలించిన హోంమంత్రి అనిత. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో మిట్ట మధ్యాహ్నం చైన్ స్నాచింగ్ కలకలం. తెలంగాణలో ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలు. నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం, శివలింగంపై నాగుపాములు. సుల్తానాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదానం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా చిన్నిటేకూరు వద్ద జరిగిన బస్ ప్రమాదంలో గాయపడిన వారిని రాష్ట్ర హోంమంత్రి అనిత, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిని మంత్రులు పరామర్శించి వారి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ గుప్తా, ఎమ్మెల్యేలు గోరు చరితారెడ్డి, దస్తగిరి ఉన్నారు. సార్ టీవీ లైవ్ ఇస్తున్నాం సార్. లైవ్ ఉంది సార్. అయితే అయిపోయింది, మీరు ఇచ్చిన మాకు ఏం లేదు కదా. సార్ మీకు సైడ్ వస్తే మీరు పోతాము సార్. అట్లా కాదు సార్, నువ్వు టీవీ పర్మిషన్ తీసుకుని వచ్చినాము, లైవ్లో ఉంది ఆల్రెడీ. ఫ్రేమ్ రాకపోతే మేమేం చేయమంటారు? సార్ లోపల పాస్ చేయండి, లోపల పాస్ చేయండి. సిబిఆర్ ఎవరైనా మీకు లక్షలు కట్టేపోతాం మళ్ళీ. ఇప్పుడే ఒక విషయం అయిపోయింది సార్. నేను కూడా వెళ్ళిపోతాను, కొంచెం వెనక్కి తీసుకున్నా. ఓకే నా సెల్లని డిపిఓ చెప్పారు మేడం, చెప్పారు. తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మం గౌడ ఆదేశాల మేరకు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవిని గౌడ సామాజిక వర్గానికి చెందిన పోషాల పద్మకి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ కు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గట్టు రమేష్ గౌడ్ మాట్లాడారు.
రమేష్ గౌడ్ మాట్లాడుతున్నా నేను. గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత. ఈరోజు కార్యక్రమంలో తెలంగాణ ఈరోజు కార్యక్రమం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదేశానుసారం నా పేరు గట్టు రమేష్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. నేను వరంగల్ జిల్లాలో తెలంగాణ గౌడ సంఘం నుండి కక్కెళ్ళ శ్రీనివాస్ గౌడ్ సమీక్షలో గౌడులందరూ ఏకమై కార్పొరేటర్ పోషాల పద్మక్క గారికి తెలంగాణ గౌడ సంఘం గతంలో ఆమె 5 సంవత్సరాలు తెలంగాణ గౌడ సంఘంలో పనిచేశారు. పోషాల పద్మ గారికి డిసిసి అధ్యక్ష పదవి ఆమె గౌడుల విషయంలో మనోధైర్యాన్ని నింపి ఆమె గౌడులకు చాలా అండగా ఉండే. అలాంటి గౌడ మహిళకు మనం ఎందుకు సహకారం చేయొద్దు అనే ఆలోచనతోటి రాజకీయంలో పాల్గొన్నప్పుడు కులాన్ని మర్చిపోయే రోజులు, అలాంటిది అట్లా కాకుండా కులంతో అండగా ఉంటూ ఇవాళ కులము ఎందుకు రారు అని చెప్పేసి మాకు అందరికీ తెలిసిపోయింది. ఆమెకు ఖచ్చితంగా డిసిసి అధ్యక్ష పదవి రావాలని కోరుకుంటూ అందరినీ మమేకం చేసుకుంటూ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కక్కెర శ్రీనివాస్ గౌడ్ కానీ, కోయడ ప్రవీణ్ గౌడ్ కానీ, మోడెం యాదగిరి గౌడ్ కానీ, చలమల్ల సత్యనారాయణ గౌడ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు జిల్లాలో ఉన్నటువంటి పాలకుర్తి శ్రీనివాస్ గౌడ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు మేధావులు నరసంపేట నియోజకవర్గం నుంచి కానీ, వేములరాజు, ప్రవీణ్ గౌడ్, వీళ్ళందరూ పేరున వీళ్ళు చాలా వరకు ఇప్పుడు ఏంది అని అంటే కొంతమంది మేము ఉన్నాం కానీ ఇంకా బలగం చూస్తే జిల్లాలో విస్తృతంగా మాకు గట్టి పట్టుదల ఉన్నది. మేము గతంలో కూడా ఆరేలి బుచ్చయ్య గారు రెండు సార్లు ఎమ్మెల్యే కూడా పనిచేశాడు. 2 సార్లు పనిచేసి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు అంటే మా వరంగల్లో ఉన్నటువంటి బలం అనేది కూడా మీరు గ్రహించాల్సిన పరిస్థితి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ గౌడ్ కానీ, తర్వాత మీనాక్షి నటరాజన్ గారు కానీ గమనించవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా ఒక గౌడ మహిళ ఈ విధంగా మనకు బీసీలకు ఏమిస్తాను అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు మేము అన్ని ఇస్తున్నాం అనే విధంగా అంటున్నారే కానీ అమలు చేయడం లేదు. ఈ వరంగల్ పోరుగడ్డ మీద పోషాల పద్మక్క గారికి డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వకపోతే మేము నిరంతరం ప్రతి క్షణం మేము ఖచ్చితంగా గవర్నమెంట్ తోటి పోరాటం చేసి మాకు పోషాల పద్మక్క గారికి ఖచ్చితంగా డిసిసి అధ్యక్ష పదవి రావాలని మేము అందరం కలిసి కట్టుగా ఉన్నాము. రాకపోతే మాత్రం మేము ఖచ్చితంగా హైదరాబాద్ కానీ సీఎం లెవెల్లో కూడా మేము గట్టి ప్రయత్నాలు చేస్తామని మేము అనుకుంటున్నాం. మా కార్యాచరణ కూడా ఈ రోజు నుండి గట్టిగా తీవ్ర స్థాయిలో మేము ఉంటుందని మేము అందరం ఏకమైనాము. మరి బీసీలకు ఏమి ఇచ్చిండ్రు? మనకు ఆరేలి బుచ్చయ్య ఉన్నప్పుడు ఆయన 2 పర్యాయాలు ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత మాచెల్ల జగన్నాథం కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన ఒక ఎమ్మెల్యే కూడా గెలిచిండు అని అంటే సామాజికంగా గౌడ కులం ఏ విధంగా ఉండే, ఎంత గట్టితనంగా ఉండే అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన విధానాన్ని మీరు చూడాల్సిన పరిస్థితి. అంటే గౌడ సమాజంలో గౌడులను రానియకుండా ఒక 68 డివిజన్లలో కూడా కార్పొరేట్ టికెట్ విషయంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌశాలం అన్నారు. నాశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్ లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాల, పాఠశాల విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి తెలంగాణ చౌక్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు కొనసాగింది. పోలీస్ కమిషనర్ గౌశాలం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి ఈ ర్యాలీలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి గౌశాలం మాట్లాడుతూ నాశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, జిల్లాలలో వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
कुछ करिए कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए हाय कोई तो चल जिद फड़िए तू बेतरिए या मरिए వీటి వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణంగా ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం చేసే డ్రగ్స్ కొనుగోలు జాతీయ బీసీ సంక్షేమ సంఘం భవన్లో కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా బీసన్నను హైదరాబాద్ లోని కార్యాలయంలో ఎన్నుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. సంక్షేమ సంఘానికి ఎక్కడికైనా వచ్చి అధికార ప్రతినిధిగా కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా నియమించడమైంది. కంగ్రాచులేషన్స్ అన్నా. నువ్వు కూడా రాయ్యా. నా పేరు బీసన్న. కర్నూలు నగరంలో రజక జాతి కోసం కర్నూలు రజక అధ్యక్షుడిగా కొన్నేళ్లుగా పనిచేశాను. అదేవిధంగా కర్నూలుకు వచ్చిన తరుణంలో అనేక పర్యాయాలలో జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు బీసీ కులాలను కూడా బీసీ సంఘాలకు మీ వంతు సహాయ సహకారాలు నీ నాయకత్వం తోడ్పడాలని నన్ను గుర్తించి వారి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో బీసీ భవన్ నందు ఆర్ కృష్ణయ్య జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలోను, అలాగే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ గారి ఆధ్వర్యంలోను నన్ను కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా బీసీ సంఘానికి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను పెద్దలకు వివరిస్తూ కర్నూలు జిల్లాలో బీసీలకు జరిగే అన్యాయాలను, వాటిపై జరిగే అక్రమాలను పోరాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ రాంబాబు గారి ఆధ్వర్యంలో మా బీసీల కోసం నా వంతు శాశక్తుల కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. దేశ భవిష్యత్ నిర్మాతలు నేటి విద్యార్థులే అని, సామాజిక చైతన్యానికి సంఘ సేవలో విద్యార్థి దశ నుంచే భాగస్వాములు చేయడమే ఎన్ఎస్ఎస్ లక్ష్యమని కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఈసం నారాయణ అన్నారు. స్థానిక వివేకవర్ధిని డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ప్రోగ్రాం అధికారుల సమీక్ష సమావేశం మంచిర్యాల జిల్లా కన్వీనర్ డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈసం నారాయణ మాట్లాడారు. మీ వెనక వెళ్ళినప్పుడు డబ్బులు మళ్ళీ మీకు వెనక ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఎనీహో లాస్ట్ ఇయర్ కంప్లీట్ గా 33 lakhs మాత్రమే మనకు ఇచ్చినారు. సో ఎందుకు లాస్ట్ ఇయర్ 33 లక్షలు ఇచ్చినారని అడిగితే వాళ్ళు కారణం చెప్తున్నారు. ఏంటంటే ఎన్రోల్మెంట్ వెరీ లెస్. అంటే ఎవ్రీ ఇయర్ మనకు ఆగస్టు, సెప్టెంబర్ లోపల ఎంతమంది కళాశాలల నుంచి వెళ్ళి మనకు ఈ లిస్ట్ కాలేజ్ వైజ్ లిస్ట్ సబ్మిట్ చేసినారు. సో అది యూనివర్సిటీ వైజ్ వచ్చినటువంటి డాటాను బట్టి మేము డిస్కస్ చేసినామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. సో ఈ అకాడమిక్ ఇయర్ లో మనకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు వాళ్ళు.
మనం ఇంతవరకు వాళ్ళు ఎన్రోల్మెంట్ తీసుకోలేదు కానీ ఒక్కొక్క యూనివర్సిటీకి కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది అడ్వాన్స్. ఎందుకనంటే మనకు టెస్ట్ పెట్టినారు, మన అకౌంట్స్ పనిచేస్తున్నాయా, మనం ఉపయోగించుకుంటున్నామా, చేయగలుగుతారా లేదా అని. వాళ్ళు ఏం చేసినారంటే ఓన్లీ ఈ అకాడమిక్ ఇయర్ లో మనకు డబుల్ గ్రాంట్ వచ్చింది. లాస్ట్ ఇయర్ 33 lakhs వస్తే ఈ అకాడమిక్ ఇయర్ లో మనకు 63 lakhs రిసీవ్ చేసుకున్నాం. సో దీంట్లో 3 lakhs ఏమో అడ్మినిస్ట్రేటివ్ గ్రాంట్ కింద వస్తాయి. సో 60 లక్షలు డిస్పర్స్ చేయడం జరిగింది. ఇది 171. మా ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ప్రతి సంవత్సరము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ గానే మనం ప్రోగ్రామ్స్ పెడతాం. ఎందుకంటే గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రోగ్రామ్స్ యొక్క వివరాలను తీసుకొని అదేవిధంగా ఈ సంవత్సరం మళ్ళీ ఏ ప్రోగ్రామ్ చేయాలి అనే దాని మీద మనం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం కార్యక్రమం మీ అందరికీ తెలుసు. సో నాకంటే ముందు అందరూ చాలా బాగా మాట్లాడినారు. ఆల్ ప్రోగ్రామ్ డిస్ట్రిక్ట్ కన్వీనర్స్, ప్రోగ్రామ్ ఆఫీసర్స్. సో మనందరికీ తెలుసు అన్నిటికీ అంటే పెద్ద జటిలమైన సమస్య ఏంటంటే మనం ఫండింగ్ తీసుకోవాలి అని అంటే మనకు ఒక ట్విస్ట్ పెట్టినాడు. అప్పుడు జనానికి జ్వరం వస్తే నాకేం సంబంధం, నాదా బాధ్యత. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వివాదాస్పద వ్యాఖ్యలు. నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరి బాధ్యత? నాదేనా? అది కూడా ప్రతి ఊళ్ళో ప్రతి స్కూల్లో జ్వరాలు ఉన్నాయి. నేను కూడా వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాలలో జనసేన నాయకుడు కారడ్ల చిన్ని సాంబశివరావుపై టీడీపీ నేతల దాడి. ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికీ జ్వరాలు. పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గో ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి ఇవ్వడం అని నాకు తెలియదు. కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా నిన్న జరిగిన బస్సు అగ్ని ప్రమాదానికి కారణమైన వ్యక్తి మద్యం మత్తులో పెట్రోల్ పంప్ నుంచి వెళ్తున్నప్పుడు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే రోడ్లపై ఎంత నిర్లక్ష్యంగా ప్రాణాలతో ఆటలాడుతున్నారో అర్థమవుతుంది. ఇలాంటి ప్రమాదకర డ్రైవింగ్ చేసే వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. మద్యం తాగి వాహనాలు నడిపే వ్యక్తులకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలా జారీ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అనే అంశాలపై ఆర్టీఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఓ బస్సు తగలబడిన తర్వాతే అలర్ట్ అవుతున్న ఆర్టీసీ మరియు ఆర్టీఏ అధికారులు చూశాక ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇన్ని రోజులు ఎందుకు నిద్రపోయారు? ప్రమాదం జరిగిన వెంటనే కనిపించే ఈ తాత్కాలిక తనిఖీలు కాదు, మళ్లీ ఇలాంటి ప్రాణాంతక ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకుని కఠినమైన నియంత్రణ అమలు చేయాలి. ఇదే ప్రజల డిమాండ్. వారి ప్రాణాల భద్రత విషయంలో రాజీ పడే హక్కు ఎవరికీ లేదని అన్నారు. హైదరాబాద్ ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పండుగల సమయంలో స్కూల్ ఓపెన్ అయిన సందర్భాలలో తనిఖీల పేరుతో హడావుడి చేసే రవాణా శాఖ అధికారులు తమ వంతు తంతు నిర్వహిస్తున్నారు. కర్నూలు బస్ ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర స్థాయిలో రవాణా అధికారులపై ఆరోపణలు, విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీంతో కొంత ఆత్మరక్షణలో పడిపోయిన అధికారులు నిన్న సాయంత్రం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ట్రావెల్స్ కార్యాలయాలు, ప్రైవేట్ బస్సులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాదాపు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలన్నీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తనిఖీలో బయటపడుతుంది. సంగారెడ్డిలో ఒక సీఐ ట్రావెల్స్ యాజమాన్యాలతో కుమ్మక్కై తనిఖీలను మేనేజ్ చేస్తున్నట్లుగా స్థానికులు ఆరోపించారు. మొత్తంగా తనిఖీలు పూర్తయిన తర్వాత ఎన్ని బస్సులను సీజ్ చేస్తారు, యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.
షాపుల్లో సామాన్లు బయటపడేసిన తెలుగుదేశం నాయకులు, తమకు 30,000 అద్దె చెల్లించి వ్యాపారం చేసుకోవాలన్న తెలుగుదేశం నాయకులు, మీకెందుకు చెల్లించాలని అడ్డం తిరిగిన జనసేన నాయకుడు, జనసేన నాయకుడిని చితకబాదిన టీడీపీ నేతలు. జనసేన లేకుండా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందా? 3,000 అద్దె చెల్లించాల్సిన షాప్కి నెలకు 30,000 చెల్లించాలని టీడీపీ నాయకులు బెదిరించడం ఎంతవరకు న్యాయం? అసలు జనసేన పార్టీ వాళ్ళను టీడీపీ వాళ్ళు మొదటి నుంచి చులకనగా చూస్తున్నారు. టీడీపీ వాళ్ళ వెంట తిరగడానికి జనసేన నాయకులకు సిగ్గుండాలి అని సాంబశివరావు భార్య రమణ ఆవేదన వ్యక్తం చేశారు. నీకే కాదన్నాడు. ఇక్కడ నా పట్టణం యువతను తిరుక్కుంటా మాకు కావాలని యువతను తిరుక్కుంటా మాకు ఇచ్చిండు ఎమ్మెల్యే గారు ఇలా ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడంట. ఎమ్మెల్యే గారు కొట్టమన్నారని మేము కొట్టామంటారు. మరి ఆ ఎమ్మెల్యే మనుషులు మరి ఏం కాదు. మరి సాగుతాడు అంటున్నా మనుషులు 33,000 రెంట్ గవర్నమెంట్కి కట్టేది. 3,000 రెంట్కి 30,000 ఇవ్వాలంట. వాడు అమ్మ సొంత వేసిండమ్మా కట్టడానికి. దేనికి కట్టాలి 30,000? గవర్నమెంట్కి మళ్ళీ గవర్నమెంట్కి కట్టరు. గవర్నమెంట్కి కూడా మేమే కట్టుకోవాలా. వాళ్ళు వచ్చి మేము సీల్ చేస్తామంటారు. వచ్చినప్పుడల్లా మేము కట్టాలా? ఎందాక డబ్బులు ఇస్తారు వాళ్ళకి. ప్రభుత్వం వచ్చినప్పుడల్లా యువతని ఇవ్వాలంటట. పోయినసారి ఫస్ట్ సారి తెలుగుదేశం వాళ్ళకి కూడా డబ్బులు ఇచ్చినాం. ఎందాక ఇస్తారు? జనసేన వాళ్ళని లెక్క లేక యువతని చేస్తారు వాళ్ళు. జనసేన వాళ్ళందరూ ముక్తులు కాక వాళ్ళ మూకులు లేకబట్టి వీళ్ళు చేస్తున్నారు. జనసేన వాళ్ళకి సిక్కుండాల ముందు వేసుకుపోయారండి ఒక ఆటోకి. తాళాలు తీసుకుపోయారు. మా బావగారిది ఏంది 3 ఫోన్లు తీసుకుపోయారు. శనివారం ఉదయం తుంగమడుగు గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. కాగజ్ నగర్ డీఎస్పీ వహీవుద్దీన్, రూరల్ సీఐ కుమారస్వామి, ఇస్లాం ఎస్ఐ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 20 లీటర్ల గుడుంబ, 30 కిలోల బెల్లం, 1 కిలో ఆలం స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3,000 లీటర్ల గుడుంబ వాష్ను నాశనం చేశారు. గ్రామ ప్రజలకు అక్రమ మద్యం సేవనాన్ని మానుకొని ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఎస్ఐలు అండ్ మాతో పాటు డిఎస్పీ గారు ఈరోజు ఈస్గాం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తుంగమడు విలేజ్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అన్ని ఇళ్ళు ఒక్కొక్క ఇల్లు సర్చ్ చేసుకుంటా వస్తే మనకు ఒక 20 లీటర్ల గుడంబ, ఒక 30 కేజీల బెల్లం, 1 కేజీ పటికే, ఒక 3,000 లీటర్ల వరకు ఈ పానకం తయారు చేసి పెట్టింది అవన్నీ పారబోసి ఇవి సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కృష్ణ అని అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దయచేసి మీరు విలేజర్స్ ఈ తాగడం వల్ల మీ యొక్క శరీర సామర్థ్యం తగ్గిపోయి ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. తాగి వాళ్ళు జీడి కలుపుతారు. ఆ జీడి వల్ల పేగులో పుండ్లై చనిపోతే ఇల్లు గడవడానికి ఇబ్బంది అవుతుంది. ఇంట్లో పిల్లలు మీ మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి దయచేసి ఇలాంటి వాటికి లోను కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఢిల్లీలోని మెహ్రోలి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున 4 గంటలకు పోలీసులు వాంటెడ్ క్రిమినల్ పహాడియాకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులలో నిందితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం తరలించారు. ఆయుధ సరఫరాతో పాటు అనేక కేసుల్లో వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలు కాగా మరో 2 పోలీసులు సురక్షితంగా బయటపడ్డారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.